సార్ అంటే పేపర్లో ఈ మధ్య వైడ్లీ దట్ వాజ్ రిపోర్టెడ్, అంటే అమరావతి రాజధాని రాకముందు తెలుగుదేశం నేతలు చాలామంది ఇక్కడ ల్యాండ్స్ కొనేశారు, తర్వాత దాన్ని చేశారు అనేటువంటిది. వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆర్ నాట్ వీ డు నాట్ నో, బట్ దెర్ ఈస్ ఎన్ అక్యూజేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. అంటే మీరు కూడా అట్లాగే ఏమైనా ల్యాండ్స్ ఇక్కడ కొనుక్కున్నారా? నాకు అదే నియోజకవర్గం కదా, అంత ముందు కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడు ఈరోజు కూడా అంత ముందు కానీ నాకు ఎక్కడ ఒక సెంటు భూమి కూడా లేదు. ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఒక్క హౌస్, ఈ అపార్ట్మెంట్ కూడా నేను మంత్రిగా ఉన్న చివరి 3 నెలల ముందు ఇది బుక్ చేశాను. నాకు నచ్చిన అపార్ట్మెంట్ బాగుంది ఇదని తీసుకున్నాను. నేను తీసుకొని దీన్ని ఇప్పుడు కట్టడానికి నానా అవస్థలు పడుతూ ఉన్నా, బ్యాంక్ లోన్ కట్టడానికి. అందువల్ల నేను ఐ నెవర్ ఇండల్జ్డ్ ఇన్ ఎనీ మాల్ ప్రాక్టీస్, ఎనీ కరప్షన్. ఎక్కడ ఎవరైనా నాకు సంబంధించిన అవినీతి ఆరోపణ అనేది ఎప్పుడూ లేదు, అది జరగదు. నేను రాజకీయాల్లోకి వచ్చిందే అవినీతి రహితమైన జీవితాన్ని జీవించాలని వచ్చాను. అది సాధ్యం అంటారా రాజకీయాల్లో? చూపించాను. మీరు నన్ను పరిశీలిస్తే, నా జీవితాన్ని పరిశీలిస్తే. సో 5 ఏళ్ళు మంత్రిగా ఉండి కూడా మీరు ఏమి ఐ ఎవర్ భవిష్యత్తులో కూడా అది సాధ్యం అంటారా? మామూలుగా సాధ్యమే. అదే అంటే ఇలాంటి వాళ్ళకి సాధ్యమే. నాకేం పెద్ద అంబిషన్స్ లేవు కదా, నాకేదో అక్యుములేట్ చేయాలని నాకేం అంబిషన్స్ లేవు నాకు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అండి, పాలిటిక్స్ అనగానే యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఎస్, ఇట్ ఈస్ ద రియాలిటీ. ఒప్పుకుంటారు కదా? తప్పకుండా. మరి ఎలాగ మీరు హౌ యూ కోప్ అప్ విత్ ద ప్రెసెంట్ పాలిటిక్స్? సమ్ ఫ్రెండ్స్, సమ్ అదర్ సోర్సెస్, నాకున్న వ్యక్తిగతమైన పరిచయాలు. ఈరోజు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, మీకు ఎందుకు రికార్డులోకి వెళ్ళాలి కాబట్టి చెప్తాను. నేను యాక్చువల్ రాజకీయాలు క్లోజ్ చేసి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను అనుకుంటే 2 ఫ్రెండ్స్, లేదు నువ్వు ఉండాలి రాజకీయాలు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు, వాళ్ళు మంత్లీ దే ఆర్ హెల్పింగ్ మీ టు రన్ మై షో, టు రన్ మై యాక్టివిటీస్. ఇప్పటికంటారు? ఇప్పటికీ. వాళ్ళు వెరీ స్మాల్ ఫెలోస్, వాళ్ళకి రాజకీయాలు సంబంధం లేదు, జస్ట్ నా ఫాలోయర్స్. వాళ్ళకేం నేను సహాయం చేసింది కూడా ఏం లేదు. వాళ్ళు దే ఆర్ హెల్పింగ్ మీ టు కంటిన్యూ ఇన్ ది పాలిటిక్స్. కానీ బట్ హౌ కమ్ అండి, అంటే ఏ పార్టీ లైక్ టీడీపీ, అంటే దెర్ ఈస్ అన్ అక్యూజేషన్ ఇట్ ఈస్ అమాసింగ్ లాట్ ఆఫ్ మనీ బై వేరియస్ మీన్స్ అనేటువంటిది ఆ నాయకులు కానివ్వండి ఇదని అంటుంది. అటువంటి పార్టీలో మీరు ఎలా ఏమడగలుగుతున్నారు? అదే చెప్తున్నాను, కాంప్రమైజ్. అంటే నేను అందరినీ జనరలైజ్ చేయట్లేదు, నాకు ప్లాట్ఫామ్ కావాలి. ఐ చూజ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. నేను చాలా విషయాలు కాంప్రమైజ్ అవుతూ ఉన్నాను, బట్ నేను ఇండల్జ్ కాను, నేను ఇన్వాల్వ్ కాను. కానీ ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను కొన్ని కంఫర్ట్స్ ఎంజాయ్ చేశాను. యాజ్ ఏ మినిస్టర్గా, ఏదన్నా యాజ్ ఏ ఎమ్మెల్యేగా చాలా కంఫర్ట్స్ ఎంజాయ్ చేశాను. కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తే దట్ ఈస్ నాట్ కరప్షన్. పొలిటికల్ యాక్టివిటీ, అది పదవి ద్వారా వచ్చే లబ్ధి, లేకపోతే ఒక పొలిటికల్ యాక్టివ్, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలి ఒక కార్యకర్తలతో పెద్ద. ఇవాళ అంటే ఇట్ హాస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ది డే అండి. అంటే ఎస్పెషల్లీ ఇన్ తెలుగుదేశం ఆర్ ప్రాంతీయ పార్టీలు ఏదైనా కూడా డబ్బు లేకపోవడం అనేది అది పెద్ద మైనస్ అవుతుంది కదా మీ రాజకీయ కెరీర్కి. అది తప్పకుండా వింటున్నావా, అది జరుగుతూ ఉంది. అది బట్ ఐ మే బి ఏ డిఫరెంట్ పర్సనాలిటీ. ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్. ఎలా సక్సెస్ అవుతున్నో చూడాలి. నేను ఇంతవరకు నేనేం సక్సెస్ కాలేదు కదా, ఎలా సక్సెస్ చూడాలి. నాకు మంచి ఆపర్చునిటీ ఇస్తే మాత్రం నేను కరప్షన్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ 2019లో పోటీ చేస్తారా మీరు? అంటే యాక్చువల్గా ఈ కారణం దృష్ట్యానే పోటీ చేయాలా లేదని ఒక మీమాంస ఉంది నాకు. అంటే ఎలక్షన్స్ కాస్ట్లీ అయిపోతా ఉన్నాయి. అసలు రాజకీయాలే వదిలేసిపోదాం అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ తప్పని పరిస్థితులు మళ్ళీ వెనక్కి వచ్చాను. మైండ్ సెట్లో ఉన్న కన్ఫ్యూజన్. సరే, ఇప్పుడు ఏమైందంటే 2-3 ఇయర్స్ తర్వాత చాలా చోట్ల ప్రజలే నన్ను, అటు ప్రజలంటే నాకున్న అభిమానులు, నాకున్న పరిచయాలు, నేను ఎంతోమందికి నిత్యం పనిచేస్తూ ఉంటాను, వాళ్ళు నన్ను పోటీ చేయాల్సిందే అంటున్నారు. బట్ చూస్తాను, రీథింకింగ్ అబౌట్ కంటెస్ట్. ఆప్షన్ ఓపెన్గా ఉంచుకున్నాం. సో నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.